భారత్ పథకంలో భాగంగా రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం డివిజనల్ మేనేజర్ ఎడ్విన్ గారు మనకు అందిస్తారు. ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, అమృత్ భారత్ పథకంలో భాగంగా అసలు ఎన్ని స్టేషన్లు మొత్తం అభివృద్ధి చేస్తున్నారు? ప్రస్తుతం రాయనపాడులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? టోటల్గా ఇండియన్ రైల్వేస్లో అయితే టోటల్గా 1300 అమృత్ స్టేషన్స్ డెవలప్ చేస్తున్నామండి. మన విజయవాడ డివిజన్లో టోటల్ 21. ఈ 21లోని మన రాయనపాడు అనేది ఒకటి. ఈ రాయనపాడుని ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఈ విజయవాడ స్టేషన్ అనేది ఓవర్ కంజెస్ట్ అయిపోయిందండి. దీని డీకంజెషన్గా భాగంగా ఈ రాయనపాడుని సెలెక్ట్ చేసాం. ఈ రాయనపాడు ఎందుకు సెలెక్ట్, కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ బాగుంటుంది, లోకల్ డెవలప్మెంట్ చాలా బాగుంది. అండ్ ఇట్ విల్ బీ a suitable distance away from the main station, so that ఒక ఈవెన్ అవుట్స్కట్స్ పీపుల్, కొంచెం ఫార్ పీపుల్ కూడా దే ఆల్సో కెన్ యూజ్ ది రైల్వే సర్వీసెస్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ కంఫర్టబుల్ కండిషన్ వే. ఇప్పుడు మనం ఇది చూసామంటే ఎయిర్పోర్ట్ టైప్లో ఉంది. దీన్ని ప్రస్తుతం ఫేజ్ 1లో అప్రాక్సిమేట్లీ 19 crores డెవలప్ చేసామండి. ఫ్రమ్ ఫ్రంట్ ఇఫ్ యూ సీ ఇట్, ద ఫసాడ్ ఈజ్ సో బ్రిలియంట్, ఎక్సలెంట్. ఇట్ డిపిక్ట్స్ ది లోకల్ కల్చర్. మీరు అదేవిధంగా సర్క్యులేటింగ్ ఏరియా నైస్గా డెవలప్ చేసాం. ఇయర్ మార్క్డ్ పార్కింగ్ ఉంటుంది, దివ్యాంగజన్ ఫ్రెండ్లీ పార్కింగ్ ఉంటుంది. ఏదో పార్కింగ్ ఏరియా డెవలప్ చేసామంటే ఏదో నామినల్గా ఏదో డెవలప్ చేసినట్టు కాదు. వెరీ హై అండ్ పార్కింగ్ ఏరియా with engineering technology, so that that parking area will last long, and there will not be any water stagnation even during the rains also. And the covers are also provided for the parking purpose. And while entering the station also, there will not be any congestion, rush and all. The earmarked place is there. From there the people will alight from the vehicles and they can enter the concourse. While entering the concourse, Divyangjan friendly, the ramp is there and steps are there, and Divyangjan friendly parking is just opposite, nearest to the entry point. And we have provided lifts also provided, and everywhere signages, modern signages have been provided, and display boards are also available where the train GPS based display boards where the coach will stop and all. And AC lounge is there, and nice booking facility is there, ticket booking facility is there. అయితే ఫేజ్ 1లో భాగంగా ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి? అసలు ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి? ఏ ప్రాంతాలకు కన్వర్ట్ చేశారు సార్ ఇక్కడ? ఇప్పుడు అప్రాక్సిమేట్గా 12 ట్రైన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇది సికింద్రాబాద్ కనెక్టివిటీ, విజయవాడ కనెక్టివిటీ అంటే ఆటోమేటిక్గా ప్రతి స్టేషన్కి ఇంకా కనెక్టివిటీ ఆల్మోస్ట్ ఉన్నట్టే లెక్క. ఇక్కడ ప్రస్తుతానికైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 డెవలప్ చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 ఆపరేషనల్గా ఉంది, కానీ బట్ ఈ స్టాండర్డ్లో ఫేజ్ 2లో అది కూడా డెవలప్ చేస్తాము. కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ పెట్టి సెకండ్ ఫేజ్లో డెవలప్ చేస్తామండి. అయితే ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా రెడీ అవ్వడానికి అసలు ఎంత టైం పడుతుందండి? ప్రస్తుతానికైతే ఇది అనువుగానే ఉన్నదండి. ఇప్పుడు ప్యాసింజర్ ప్యాటర్నేజ్ అది చూసి దీన్ని బట్టి నెక్స్ట్ 2 and 3లో ఇప్పుడు మెయిన్ ఏంటంటే వచ్చే అప్ ట్రైన్స్, డౌన్ ట్రైన్స్, ఆల్ ట్రైన్స్ కెన్ స్టాప్ హియర్ టువర్డ్స్ సికింద్రాబాద్ విజయవాడ లైన్. సో ఇట్ ఈస్ ఫుల్లీ ఆపరేషనల్ ఓన్లీ. అంటే సపోజ్ డిమాండ్ పెరుగుతున్న కొలది వీ విల్ బీ స్టాపింగ్ మోర్ ట్రైన్స్ విల్ బీ హాల్టెడ్, అండ్ మోర్ ట్రైన్స్ ఆల్సో విల్ బీ ఇంట్రడ్యూస్డ్ లైక్ దిస్. ప్రస్తుతానికైతే ఇది ఫుల్లీ ఫంక్షనల్ రైల్వే స్టేషన్ అండి. ఈ విధంగా పెరుగుతున్న జనాభా రద్దీకి అనుగుణంగా ఈ స్కీమ్‌లో భాగంగా రైల్వే స్టేషన్‌ని అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రాయనపాడు స్టేషన్ అయితే అత్యాధునిక హంగులతో, ఇది చూస్తున్నట్టయితే రైల్వే స్టేషన్‌లో ఉన్నామా లేదంటే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నామా అన్న తరహాలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా రైల్వే శాఖ ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకట్‌తో ఉష, ఏడీబీసీ న్యూస్.